శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానంద స్వామి చరిత్ర అధ్యాయం 4 రెండవ భాగం. సేవ ద్వారా ముక్తి పొందగలరని నిరూపించిన స్వామివారి మరొక సేవకుడు గోవిందు గారు. పూర్వం ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు గోవిందు గారి కుడి చెయ్యి సగం వరకు ప్రమాదంలో విరిగిపోయింది. ఆ తరువాతనే అతను స్వామివారి సేవకుడయ్యారు. ఒకరోజు అతను తన అంగవైకల్యం గురించి బాధపడగా స్వామివారు, అలా జరగకపోయినట్లయితే నీవు నా వద్దకు వచ్చేవాడివి కాదు అని అంటూ స్వాంతనపరచగా అతనికి జ్ఞానోదయమైంది. అలా ఉన్న అతను ఒక చేతితోనే స్వామివారికి త్రాగడానికి సైకిల్పై పాలధార పంచదార నుండి నీళ్లు తెచ్చిపెట్టేవారు. ఇలా ఉండగా 1976లో ఒకరోజు అతను అలా నీళ్లు తీసుకువచ్చి స్వామివారికిచ్చి వెళ్ళగానే కొత్తగా వచ్చిన బ్రాహ్మణ కులస్థుడైన మడి ఆచారాలను కట్టుదిట్టంగా పాటిస్తుండే ఇప్పుడు స్వామివారి సమాధి మందిరంలో హారతులిస్తున్న భాస్కర్రావు గారు అప్పుడు, స్వామీజీ, మీరు చేసేదేమిటి? వాడు మంగలివాడు, వాడు తెచ్చిచ్చిన నీళ్లు మీరు త్రాగడం ఏమిటి అని ఆశ్చర్యంతో అడిగారు. స్వామివారు అప్పుడు అతన్ని దగ్గరకు పిలిచి, తప్పు అలా అనకూడదు. మానవులందరి జన్మస్థానం ఒక్కటే, మలమూత్ర రక్త మాంసాలు ఒక్కటే కదా, మరి ఈ కులమత భేదాలు ఎందుకు? మానవత్వంతో అందరూ కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం ఎంత గొప్పది అని హృదయానికి హత్తుకునేట్లు బోధించగా ఆ క్షణం నుండి అతను సమభావత్వంతో మెలగసాగారు. కులం కంటే గుణం ముఖ్యమని బోధిస్తున్న మానవతావాది అయిన స్వామివారి సమదృష్టి భావానికి వారికి వారే సాటి. స్వామివారు ఒకరోజు కారంగి కృష్ణమూర్తి గారిని పిలిచి అతని ఇంట్లో హోమగుండం పెట్టి యజ్ఞం చేయమని ఆదేశించారు. బ్రాహ్మణుడు కాని అతను నేనెలా అగ్నిహోత్రం చేయగలను అని సందేహిస్తుండగా సర్వజ్ఞులైన స్వామివారప్పుడు, జన్మతః అందరూ శూద్రులే, బ్రహ్మజ్ఞానం పొందాలనే పిపాస కలవాడే బ్రాహ్మణుడు అని బోధించి అతనితో అగ్నిహోత్రం పెట్టించారు. అలా స్వామివారిచే మంత్రోపదేశం పొందిన సైదాబాద్ వాస్తవ్యులైన ఎల్ విఠలరావు గారు ఒకరోజు, స్వామీజీ, కొంతమంది భక్తులు నన్ను బ్రాహ్మణుడేతరుడైన నీకు స్వామివారు ఎలా మంత్రోపదేశం చేశారు, నీవెలా షోడశార్చన చేయగలవు అని విమర్శిస్తున్నారు అని తీవ్రమైన మనోవ్యధతో తెలుపగా స్వామివారు, నేను నీకొక ఆపిల్ ఇచ్చాను, అది తినకుండా ఇది కాశ్మీరులో ఎక్కడ తయారైంది, దీనికి ఎన్ని నీళ్లు పోసి ఎలా పెంచారు మొదలైన విషయాలు నీకెందుకు, నేనిచ్చిన ఆపిల్ తిని ఆనందించు, దాని గురించి ఇంకేమీ ఆలోచించకు అని బోధించారు. కేవీజీ కృష్ణమూర్తి, శ్రీమతి సావిత్రమ్మ దంపతుల కుమారుడు కె సుధాకర్ 1989 సంవత్సరంలో ఒక పౌర్ణమి నాడు సున్నిపెంట ఆశ్రమానికి వచ్చి స్వామివారి అనుమతితో ఆ సాయంత్రం ఆశ్రమ ప్రాంగణంలోని నెమలిపాద చెట్టు క్రింద కూర్చుని శ్రీ సూక్త పారాయణం చేసి తీర్థం తీసుకొని, ఈ పౌర్ణమి రోజైనా స్వామీజీ సన్నిధిలో గడపడానికి నాకు అవకాశం దొరుకుతుందా అని తపన పడసాగారు. అలా అతను ఆ రోజు రాత్రి భోజనం చేస్తుండగా స్వామివారి వద్ద నుండి అతనికి పిలుపు రానే వచ్చింది. అది విని అతను ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు అతను ఇలా వివరించారు. వెంటనే నేను గబగబా లోపలికి వెళ్ళాను. అక్కడ స్వామివారు తమ గది పక్కనున్న వరండాకు అటువైపున్న దొడ్లో ఒక మంచంపై కూర్చున్నారు. పక్కన ఆవు పేడతో చక్కగా అలికిన నేల మీద చాపపై పండిత శిరోమణి అయిన పాలకొల్లు లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూర్చున్నారు. అక్కడ మేము ముగ్గురమే ఉన్నాం. ఆ ప్రశాంతమైన వాతావరణంలో చుట్టుప్రక్కలనున్న పూల పరిమళం ఒక వైపు అయితే పూర్ణ చంద్రుడొక గొడుగులా స్వామివారి శిరస్సుపై నిలబడి ఉన్నాడు. అక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, రాత్రి ఆ 10 గంటల సమయంలో ఉదయాస్తమయంలా కిలకిలారావంతో పక్షులు తిరుగుతున్నాయి. బహుశా నాలా ఆ పక్షులు కూడా ఆ పున్నమి వెన్నెల్లో సర్వేశ్వరులైన స్వామివారి సాన్నిధ్యంలో ఉల్లాసంగా గడపాలని అనుకున్నాయేమో. అసలు చెప్పాలంటే స్వామివారి దివ్య సన్నిధికి చేరిన నాకు ఆ పరిసరాలు స్వర్గతుల్యంగా అనిపించాయి. నా భావం గ్రహించిన స్వామీజీ నన్ను చూచి, భలే బాగుంది కదా అని అన్నారు. ఎంతో బాగుంది, నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను స్వామీజీ అని చెప్పగా వారు నవ్వుతూ, చూచావా గమ్మత్తు, కొంతమందికి వెన్నెల చూడగానే చక్కగా శ్రీసూక్త పారాయణం చేసుకుందామా, ధ్యానం చేసుకుందామా అని అనిపిస్తే మరికొందరికి బ్రాందీ బీరు తాగుదామనిపిస్తుంది. ఇలా ఉంది సృష్టి వైచిత్యం అని అన్నారు. శాస్త్రిగారు ఎప్పటిలానే శ్లోకాలు మంత్రాల గురించి చర్చ ప్రారంభించారు. అది ఇతర ఆధ్యాత్మిక విషయాల చర్చకు దారితీసింది. చివరకు రాఖాడి బాబా వారి గురించి, వారి పాదుకల గురించి శాస్త్రిగారు స్వామివారిని అడగగా, వారు చాలా వరకు ఆశ్రమానికి వస్తున్న భక్తులు మా పాదుకలు కావాలని అడుగుతుంటారు, కానీ నేనెన్నడూ నా గురుదేవులను వారి పాదుకలు ఇవ్వమని అడగలేదు. గురువు మనస్సులో ఉండాలి, కానీ వాళ్లకు వీళ్లకు చూపడానికి కాకూడదు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచనలుంటాయి.
మేమొకసారి బీఆర్కే నందికొట్కూరు వెంకట్రామరాజులతో 1969లో బాబావారి స్వగ్రామమైన కళవైకి వెళ్ళాము. అక్కడ 1968 సంవత్సరంలో బాబావారు నేను కలిసి కట్టిన గడ్డితో కప్పిన శివాలయం ఉన్నది. మేమక్కడికి వెళ్ళి ఆ ఆలయాన్ని శుభ్రపరిచి బయటకు వస్తుండగా చివరలో వస్తున్న నాకు నా జటపై ఏదో తగిలినట్లు అనిపించింది. చూస్తే అవి రాఖాడి బాబావారి పాదుకలు. గురుపాదుకలు ఎక్కడ ఉంటాయో అవి అక్కడ తగిలేసరికి నాకు చాలా ఆనందం కలిగింది. అలా రాఖాడి బాబావారి పాదుకలు మనకు ప్రాప్తించాయి అని వివరించగానే మేము కూర్చున్న ప్రాంతం పైన ధన్మని శక్తివంతమైన ఒక మెరుపు మెరిసింది. ఉన్నట్టుండి అంతటి మెరుపు మెరిసేసరికి మేము ముగ్గురం ఒకేసారి పైకి చూచాం. అది అర్థం కాక నివ్వెరపోయి మేమిద్దరము ప్రశ్నార్థకంగా స్వామివారిని చూడగా మందస్మితులై వారు మన మాటలు విని బాబావారు సంతోషిస్తున్నారు అని అన్నారు. వారలా చెప్పేసరికి అంతటి దివ్యానుభూతిని పొందే భాగ్యం కలిగించిన నా గురుదేవుల వారికి నేనెంతో రుణపడి ఉన్నానని నాకు అనిపించింది. ఇది ఇలాగైతే 1977లో మరొక అద్భుత సంఘటన జరిగింది. ఇప్పుడు స్వామివారి సమాధి మందిరం వెనుక ఉన్న గోడ దగ్గర పూర్వం ఒక తెల్ల జిల్లేడు చెట్టు ఉండేది. ఒకరోజు సాయంత్రం స్వామివారు సుమారు 7 గంటలకు రామచంద్రమూర్తి అనగా శివగారు, తిరుపతయ్య, రామయ్య గారులను పిలిచి ఆ చెట్టు క్రింద శ్రీ రాఖాడి బాబా వారి పాదుకలకు అభిషేక పూజలు చేయమని ఆదేశించి మరో ప్రక్క వారు, భాస్కర్రావు గారు, జిఎస్ఆర్ గారు మొదలగు భక్తులతో తమ తండ్రి గారి విషయాల గురించి మాట్లాడుతూ కూర్చున్నారు. పాదుకలకు అభిషేకం అయ్యాక ఒక అంతశ్చేతన వలన శివ, రామయ్య గారులకు ఆ దివ్య పాదుకలను ఒకరి శిరస్సుపై ఒకరు పెట్టుకోవాలనే కోరిక కలిగింది. అలా వారిరువురు ఆ పాదుకలను పరస్పరం శిరస్సుపై పెట్టుకోగా ధన్మని ఆ ఆశ్రమ ప్రాంగణాన్ని ప్రకాశంతో కప్పివేసినట్లుగా గగనంలో ఒక వెలుతురు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యభరితులైన ఆ ముగ్గురు భక్తులు ఈ దివ్యానుభవాన్ని స్వామివారికి విన్నవించగా వారు అవును కదా, మేము కూడా అది చూచాము అని అర్ధగర్భంగా ఒక చిరునవ్వుతో అన్నారు. ఇవి ఇలా మన పరమ గురుదేవుల యొక్క పాదుకల అనుబంధమైన లీలలో మచ్చుకు కొన్ని అయితే సందర్భానుసారంగా వారు మరికొన్ని అద్భుత లీలలను ఇప్పుడు వివరిస్తాను. గుప్తయోగులైన శ్రీ రాఖాడి బాబా వారు గణేష్పురిలోని తమ సతీ అనసూయాశ్రమంలో ఉన్నప్పుడు జనం దృష్టిలో పడకుండా ఉండేవారు. అయినా బాపు పాటిల్, అరుణ్ పాటిల్ మొదలగు కొంతమంది భక్తులు వారి మహత్యాలను తెలుసుకుని వారితో సన్నిహితంగా ఉండసాగారు. ఇలా ఉండగా ఆ ఊరిలో రోగబాధితురాలైన ఒక ఆవిడ అంతిమ గడియలకు చేరుకున్నది. అప్పుడు బాబావారి మహత్యం తెలిసిన బాపు పాటిల్ బంధువు ఒకరు బాబావారిని శరణు వేయడమని వాళ్లకు సలహానిచ్చారు. వాళ్ళప్పుడు బాబావారిని సమీపించి ఆమెను కాపాడమని వేడుకున్నా వారు తామేమీ ఎరగనట్లు మౌనంగా కూర్చున్నారు. అప్పుడక్కడున్న బాపు పాటిల్ వాళ్ల ఆవేదనకు కరిగిపోయి ఆమెను కాపాడమని బాబావారిని వేడుకోగా వారప్పుడు నిత్యాగ్ని హోమగుండం నుండి కొంత విభూతిని తీసిచ్చారు. కర్మను తప్పించడం ఎవరికైనా అసాధ్యమే. విభూతి సేవించిన ఆమె ఆ రాత్రి 7 గంటలకు శాశ్వతంగా కన్నుమూసింది. దానితో ఆమె బంధుమిత్రాదులందరూ బాబావారిపై గల భక్తిభావాన్ని విడనాడి వారిపై దాడికి సిద్ధపడ్డారు. పైగా బాబావారిచ్చిన ఆ మంత్ర విభూతితో ఆమె చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా పూనుకున్నారు. అనుకోని విధంగా పరిస్థితి అలా విషమించేసరికి పాపం బాపు పాటిల్ విభ్రాంతి చెందారు. బాబావారప్పుడు అతనితో, చూశావురా, నీవు చెప్పినట్లు చేసినందుకు వచ్చిపడిన సమస్యలు, ఇంకా బాధపడి లాభమేంటి అని అతన్ని స్వాంతనపరిచి కోపోద్రిక్తులైన ఆమె బంధువులకు ఆమెను తీసుకురమ్మని చెప్పారు. కొంత వాద ప్రతివాదాల అనంతరం బాపు పాటిల్ ఒత్తిడి వలన వాళ్ళు ఆమె శవాన్ని తీసుకువచ్చి బాబావారు చెప్పినట్లు ఒక గదిలో పడుకోబెట్టారు. ఈ గోలంతా ముగిసేసరికి మరునాడు ఉదయం 7 గంటలైంది. అందరినీ గదిలోంచి బయటకు పంపించి బాబావారు మాత్రం ఆ గదిలో 1 గంట సేపు ఉండి తలుపు తెరుచుకొని బయటకొచ్చారు. ఉద్వేగభరితులైన ఆమె బంధువులు చూస్తుండగానే 12 గంటల ముందు చనిపోయిన ఆమె బాబావారి వెనకాలే నడిచి వచ్చింది. మహాద్భుతం! అసంభవమైన ఆ దృశ్యాన్ని చూచి నమ్మలేక కొంత తడువు నిశ్చేష్టులైన ఆ జనమంతా ఆహ్లాదంతో బాబావారి మహత్యాన్ని కొనియాడుతూ గొంతెత్తి నినాదాలు చేశారు. అయితే బాబావారు మాత్రం ప్రత్యేకంగా ఏమీ జరగనట్లుగా నిర్వికారులై తమ స్థానంలో వెళ్ళి కూర్చున్నారు. ఆ పైన ఆమె 1 సంవత్సర కాలం పాటు ఆరోగ్యంగా జీవించి ఆ తరువాత ఒకరోజు పాము కాటుతో చనిపోయింది.
శ్రీ రాఖాడి బాబా వారిని అంచనా వేయడం అసాధ్యమని వెల్లడి చేసే మరొక సంఘటన 2003 సంవత్సరం మే జూన్ నెలలో జరిగింది. అప్పుడు స్వామివారి శిష్యుడు అనంతపూర్ వాస్తవ్యులైన అప్పాస్వామి గారు కొంతమంది భక్తులతో కలిసి 12 జ్యోతిర్లింగాల దర్శనాలతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలను కూడా దర్శించడానికి బస్సులో బయలుదేరారు. అలా వాళ్ళు ఒకరోజు సాయంత్రం జమ్మూలోని శ్రీ వైష్ణవీ దేవాలయానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో గల కట్రా అనే ఊరుకు చేరుకున్నారు. వాళ్ళక్కడ ఒక సత్రంలో బస చేయడానికి దిగగా ఆ సత్రం యజమాని బయటకు వచ్చి వాళ్ళ బస్సుకు ముందు పెట్టిన బాబావారి ఫోటో చూసి, అరే ఇది అఘోర్ బాబావారి ఫోటో కదూ, మీకు వీరు తెలుసా అని ఆశ్చర్యంతో అడుగగా వాళ్ళు, వీరు అఘోర్ బాబా కాదు, వీరు శ్రీ రాఖాడి బాబా వారండి అని అన్నారు. అయినా అతను ఒప్పుకోలేదు. కానీ ఎముకలు కొరుకుతున్న ఆ చలిలో అతనితో ఇంకా వాదోపవాదాలకు దీన్ని నిలబడక ఆ భక్త బృందం సత్రంలోకి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం అప్పాస్వామి గారు మరో ఇద్దరితో కలిసి అక్కడి నుండి 4-5 కిలోమీటర్ల దూరంలో ఆ అడవి మధ్యలో గల అర్ధకుమారి గుహలోని అమ్మవారి మూల విగ్రహాన్ని దర్శించడానికి వెళ్ళారు. ఆ గుహలో వాళ్లకు 2 సాధువులు కనిపించారు. వారిని విచారిస్తే వారు తమ గురువుగారి రాక కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. మాటల మధ్య ఆ సాధువులు తమ వద్దనున్న కొంతమంది మహాత్ముల ఫోటోలను అప్పాస్వామి వాళ్లకు చూపించారు. అందులో శ్రీ రాఖాడి బాబా వారి ఫోటో కూడా కనబడగా అప్పాస్వామి గారు ఆశ్చర్యంతో ఆ ఫోటోలోని మహాత్ముడెవరని అడుగగా ఆ సాధువులు వారు తమ గురుదేవులకు చాలా సన్నిహితులైన అఘోర్ బాబా వారు అని తెలిపారు. నివ్వెరపోయిన అప్పాస్వామి గారు అఘోర్ బాబా వారి పూర్వాపరాలు విచారించగా అఘోర్ బాబా వారికి ఇప్పుడు సుమారు 85 సంవత్సరాలకు పైగా వయసు ఉండవచ్చని, ఎవరితోనూ ప్రత్యేకంగా ఎలాంటి సంబంధం పెట్టుకోని బాబావారు ఆపాదమస్తకం విభూది ధరించి శ్మశానాలలో ఎక్కువగా తిరుగుతుంటారని, సామాన్య జనాలకు వారంటే ఒక విధమైన భయభక్తులని, అయితే మా గురుదేవులు అప్పుడప్పుడు వారి వద్దకు వెళుతుంటారు అని వివరించారు. అప్పుడు అప్పాస్వామి వాళ్లకు ఆ సత్రం యొక్క యజమాని మాటలు నిజమేనని అర్థమైంది. అంటే ఏకకాలంలో ఏకరూపంలో శ్రీ బాబావారు వివిధ పేర్లతో దేశం నలుమూలలా ఉన్నారనే కదా దీని అర్థం. వారే కాదు, వారి ఏకైక ప్రియ శిష్యులైన శ్రీ పూర్ణానందుల వారు కూడా ఇలా ఒకే సమయంలో వివిధ ప్రాంతాలలో ఉన్నారనే అద్భుత సంఘటనలు కొన్ని ముందు ముందు మనం తెలుసుకుంటాము. తమిళనాడు తంజావూరు వాస్తవ్యులైన రామనాథన్ గారు చిన్నప్పటి నుండి భక్తిపరులు. కంచికామకోటి పీఠానికి చెందిన అతను తన బాల్యంలో ఒకసారి ఆ పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించగా వారు నీవు సన్యసిస్తావు అని వచించారు. కాలగమనంలో గొప్ప అయ్యప్ప స్వామి భక్తుడైన అతనిని అందరూ అయ్యప్ప స్వామి అని పిలువసాగారు. అయినా రానున్నది రాకమానదు, కానున్నది కాకమానదు అన్నట్లుగా సంసార సాగరంలో దిగవలసి వచ్చిన అతను భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ చివరకు శ్రీశైలం చేరుకున్నారు. అలా భక్తి పరిపక్వత చెందిన అయ్యప్ప స్వామి గారికి భక్తవత్సలురైన మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి దర్శన భాగ్యం 1988 సంవత్సరంలో పవిత్రమైన మహాశివరాత్రి నాడు కలిగింది. అతని భక్తిభావానికి సంప్రీతులైన స్వామివారు 1993 సంవత్సరంలో అతనికి సన్యాస దీక్ష ప్రసాదించి స్కంద పురాణంలో అయ్యప్ప స్వామికి భువనేశ్వరన్ అని మరో పేరు కావున అయ్యప్ప స్వామి అని పిలువబడుతున్న రామనాథన్ గారికి ఆ పేరుకు తగినట్లు భువనానంద అని నామకరణం చేసి అతనిలోని అయ్యప్ప స్వామి భక్తిని స్థిరీకరించారు. అలా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి భవిష్యద్వాణిని కూడా స్వామివారు సఫలీకృతమనొచ్చారు. ఆ తర్వాత భువనానంద గారు తన గురుదేవులతో కలిసి బాణతీర్థం, వళ్ళియార్ వంటి కొన్ని ప్రాంతాలలో కొంతకాలం గడిపి చివరకు గురువు ఆజ్ఞానుసారం ఊటీలో పూర్ణ పునీత ఆనందాశ్రమం స్థాపించి తన గురుదేవుల వారి బోధనలను ఇతరులకు అందించి వాళ్లను స్వామివారి కరుణకు పాత్రులుగా చేస్తున్నారు. తనకు సన్యాస దీక్ష ప్రసాదించే సమయంలో తాను పొందిన దివ్యానుభవాన్ని భువనానంద గారు ఇలా వివరించారు. అప్పటి వరకు నేను ఆచరించిన జపతపాల పుణ్యఫలం నన్ను మహద్గురువులైన స్వామివారి పాదాల చెంతకు చేర్చి ఎప్పటి నుండో నేను కోరుకుంటున్న సన్యాస దీక్ష ప్రసాదించినప్పుడు వారి నుండి విద్యుత్ శక్తిలా ఒక రకమైన శక్తి నాలోని ప్రతి అణువులోకి ప్రసరిస్తున్నట్లుగా అనిపించింది. దానితో అనిర్వచనీయమైన ఆనందంలో నేను మునిగి తేలసాగాను. ఆ దివ్యానుభవం నాలో వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలకు కారణమైంది. పైగా జన్మజన్మల నుండి వారితో నాకేదో దివ్యానుబంధం ఉందనే ఒక భావం కూడా నాలో కలిగింది. ఇది నిజమేనని ఆ తర్వాత 2-3 సందర్భాలలో స్వామివారు మన మధ్య ఎప్పటి నుండో సంబంధాలున్నాయిరా అని పలికిన పలుకులను బట్టి నేను అర్థం చేసుకున్నాను.
ఇలా ఉండగా స్వామివారికి రాఖాడి బాబా వారికి సేవలు చేసిన దొరైరాజు గారు 1993 సంవత్సరంలో కార్యార్ నుండి సున్నిపెంట ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో భువనానంద గారు కూడా గురుదేవుల వారి దర్శనార్థం అక్కడికి వచ్చారు. స్వామివారు అప్పుడు భాష దేశం తెలియని దొరైరాజు గారిని షిరిడీకి తీసుకువెళ్లమని అతన్ని ఆజ్ఞాపించారు. గురుదేవుల వారి ఆజ్ఞను శిరసావహించి బయటకు వచ్చిన అతని చేతిలో అప్పుడు కేవలం 134 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ బాధ్యతనప్పగించిన స్వామివారు అతనికి ఏమీ ఇవ్వలేదు. దొరైరాజు గారి చేతిలో అయితే 100 రూపాయలున్నాయి. అయితే గురుదేవుల దివ్యత్వాన్ని కొంత అర్థం చేసుకున్న అతను నారు పోసిన వాడు నీరు పోస్తాడన్నట్లుగా ఇంక చెయ్యవలసిందేదో వారు చేస్తారనే నమ్మకంతో మధ్యాహ్న భోజనాల అనంతరం సున్నిపెంట నుండి హైదరాబాదుకు బస్ ఎక్కారు. కండక్టర్ టికెట్ అడిగేసరికి ఎప్పటి నుండో పవిత్రమైన ఉమామహేశ్వర క్షేత్రం దర్శించాలనే కోరికతో ఉన్న అతను రంగాపురానికి టికెట్ తీసుకున్నారు. ఆ రోజు రాత్రి వారిరువురు అక్కడ గడిపి మరునాడు ఉదయం బయలుదేరుతుండగా ఆ ఆలయ పూజారి దక్షిణగా అతనికి 10 రూపాయలు ఇవ్వగా, విశాఖపట్నం నుండి వచ్చి అక్కడ సాధన చేస్తున్న ఒక సాధకురాలు కూడా అతనికి 5 రూపాయలు దక్షిణగా ఇచ్చింది. ఆ శుభశకునం గురుదేవుని ఆశీస్సుగా భావించి వాళ్ళు ఉత్సాహంతో అక్కడి నుండి హైదరాబాదుకు బస్ ఎక్కారు. హైదరాబాదులో దిగిన వాళ్లకు ఎందుకో స్వామివారి భక్తుడైన చార్మినార్లోని సత్యనారాయణ గారి ఇంటికి వెళ్లాలనిపించింది. వాళ్ళక్కడికి వెళ్లేసరికి పెళ్ళైన అతని అన్నయ్య గారి కూతురు వారం రోజుల నుండి ఏదో పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం వలన వాళ్ళంతా చాలా దిగులుగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన భువనానంద గారు గురుదేవులను ధ్యానిస్తూ శ్రీ సూక్తంతో కలశ స్థాపన చేసి అమ్మవారి మూలమంత్రం జపించి శ్రీ సూక్తం చెబుతూ కలశ జలంతో ఆ అమ్మాయికి అభిషేకం చేశారు. గురుకృప వలన మరునాటికి ఆ అమ్మాయిని పట్టి పీడిస్తున్న బాధ తొలగిపోయింది. అది గమనించి అతను, ఓహో, సర్వాంతర్యామి అయిన స్వామివారు తమ భక్తుల బాధలను తీర్చుటకై నన్ను ఈ విధంగా పంపినట్లున్నారు అని అనుకున్నారు. అమ్మాయి బాగుపడడంతో ఆ ఇంటి వాళ్ళు ఎంతో సంతోషంతో వాళ్ళ యాత్రా విషయాన్ని తెలుసుకుని, అట్లయితే మేము మీకేమైనా దక్షిణ ఇవ్వవలసిందే అని అంటూ 600 రూపాయలు ఇచ్చి పైగా షిరిడీకి వెళ్ళడానికి వారిరువురికి ట్రైన్ టికెట్లు కూడా తెచ్చిచ్చారు. అలా వాళ్ళు హైదరాబాద్ నుండి బయలుదేరి మరునాడు ఉదయం ఔరంగాబాదు చేరుకున్నారు. ఎలాగో మన్మాడ్ వరకు టికెట్ ఉన్నది కాబట్టి ప్రయాణం మధ్యలో ఆగి అక్కడ దగ్గరున్న ఔండ్ నాగనాథ్, పర్లి బైజనాథ్ మొదలగు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు అని అనుకుని వాళ్ళు అక్కడ దిగారు. స్టేషన్ నుండి బయటకు వచ్చి పక్కనున్న ఒక టీ కొట్టుకు వెళ్ళి టిఫిన్లు, టీ తీసుకున్నారు. దొరైరాజు గారు 3 సిగరెట్ ప్యాకెట్లు కూడా తీసుకున్నారు. అంతా అయిన తర్వాత బిల్లు చూస్తే 35 రూపాయలు అయింది. భువనానంద గారు 50 రూపాయల నోటు తీసి కౌంటర్లో ఇవ్వగా ఆ హోటల్ యజమాని, వద్దొద్దు, మీ డబ్బు మీరు తీసుకోండి, నేనే మీకు డబ్బు ఇవ్వాలి అన్నాడు. ఎలాంటి పరిచయం లేని అతను అలా అంటుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. అదేమిటి అని అతను అడగగా అతను, మీరు టిఫిన్ తింటుండగా మీకు ఎదురుగా నన్ను టేబుల్లో టోపీ ధరించి కూర్చున్న ఒక వ్యక్తి నాకు 50 రూపాయలు ఇస్తూ వాళ్ళంత కావాలంటే అంత తినని, ఈ డబ్బు తీసుకుని మిగిలిన డబ్బులు కూడా వాళ్ళకే ఇచ్చేసేయి అని చెప్పి వెళ్ళిపోయారు అని వివరిస్తూ మిగతా డబ్బు వాళ్ళకి ఇచ్చాడు. అడుగడుగునా గురుదేవులు మాతో ఉంటూ మమ్మల్ని ఆదుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమైంది. 2 రోజుల్లో వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న క్షేత్రాలన్నీ దర్శించి 3వ రోజున మళ్ళీ ఔరంగాబాద్ నుండి రైలు ఎక్కారు. అయితే దారి మధ్యలో అన్కాయ్ అను ఒక స్టేషన్లో సిగ్నల్ కోసం రైలు ఆగింది. బండిలో కూర్చొని చూడగా కొంత దూరంలో ఉన్న చిన్న కొండపై ఒక ఆలయం వాళ్ళ దృష్టిలో పడింది. వెంటనే భువనానంద గారికి ఆ ఆలయం దర్శించాలనే కోరిక కలిగింది. అతనప్పుడు దొరైరాజు గారితో మనం ఇక్కడ దిగుదామని చెప్పగా, ఇదేంటి స్వామి దారి మధ్యలో దిగమంటున్నారు అని ప్రశ్నించారు. అప్పుడు అతను, అదిగో ఆ కొండపై ఒక ఆలయం కనబడుతుంది కదా, మనం వెళ్ళి దర్శించుకుందామని అనగా దొరైరాజు గారు కూడా అక్కడ దిగి అతనితో పాటు ఆ కొండపై ఉన్న ఆలయం చేరుకున్నారు. వాళ్ళకక్కడ ఒక సాధువు కలిశారు. అప్పటికే సంధ్యవేళ అవడంతో వాళ్ళు ఆ రాత్రి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు. ఆవులకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆ వైష్ణవ క్షేత్రంలో జరుగుతున్నటువంటి కొన్ని వింత సంప్రదాయాలను చూచి వాళ్ళు నివ్వెరపోయారు. అక్కడికి వస్తున్న భక్తులందరికీ అక్కడి వాళ్ళు కంచు పళ్ళెంలో రొట్టెలిస్తారు. అయితే భక్తులు రొట్టెలు తిన్న తర్వాత ఆ పళ్ళాలు కడక్కుండా అక్కడున్న ఆవులకు పెడతారు. ఆవులు పళ్ళెం నాకి శుభ్రపరిచిన తర్వాత వాటిని సేవకులు గుడ్డతో దుడిచి ఇంకొకరికి రొట్టెలు తినడానికి ఇస్తారు. అది అక్కడి సాంప్రదాయం. పైగా అక్కడికి వచ్చిన భక్తులకు రాత్రి పడక కూడా ఆవు కొట్టంలోనే ఏర్పాటు చేస్తారు.
కావున వాళ్ళు ఆ రాత్రి ఆ కొట్టంలోనే పడుకోవలసి వచ్చింది. ఆ క్షేత్ర ప్రాంగణంలో అగస్త్య మహాముని స్థాపించిన 3 స్నానపు గుండాలున్నాయి. ఉదయం ఆ సాధువు వాళ్లను ఎక్కడి నుండి వస్తున్నారని అడగగా వాళ్ళు శ్రీశైలం దగ్గరున్న సున్నిపెంట నుండి అని చెప్పారు. సున్నిపెంట, అక్కడెవరున్నారు అని మళ్ళీ అడుగగా భువనానంద గారు అక్కడ మా గురుదేవులున్నారు అని జవాబిచ్చారు. మీ గురువుగారు ఏ పరంపరకు చెందినవారు, వారి పేరేమిటి అని అతను మళ్ళీ అడిగారు. మా గురువుగారి పేరు పూర్ణానంద స్వామీజీ అని చెప్పగా ఆ సాధువు, ఏంటి ఆ మహారాజు పేరేమన్నారు? పూర్ణానంద మహారాజా, వారిక్కడికి వచ్చి వెళుతుంటారు అని తెలుపగా వారిరువురు చాలా ఆశ్చర్యపోయారు. ఇతను చెబుతున్నదేమిటి, స్వామివారు ఇక్కడికి ఎప్పుడు వచ్చి వెళ్ళారట అని అనుకుంటూ భువనానంద గారు ఆ సాధువుతో, వారు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, అసలు వారెవరో మీకు తెలుసా అని ఉత్కంఠతో ప్రశ్నించగా అతను, వారు నాకు బాగా తెలుసు, వారంటే నాకు చాలా ఇష్టం. బంగారు వర్ణంతో పరమశివునిలా ఉన్న వారు ప్రతి సంవత్సరం నవరాత్రి తరువాత ఇక్కడికి వచ్చి ఆ నీటి గుండాల్లో స్నానం చేసి వెళ్తుంటారు. వారేనా మీ గురుదేవుల వారు అని కుతూహలంతో అడిగారు. గురుదేవుల వారి అమోఘమైన ఆ లీలా వైచిత్రమునకు ముగ్ధులై వాళ్ళది నమ్మలేక ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత భువనానంద గారు దొరైరాజు గారితో, కార్యార్ బాణతీర్థంలో ఉన్న పొదిగై అరణ్యంలో కూడా అగస్త్య మహాముని స్థాపించిన ఇలాంటి గుండం ఉంది కదా, దానికి దీనికి ఏదో సంబంధం ఉండవచ్చు. అందుకే ఆ గుండంలో స్నానం చేసిన మనకు ఈ నీటి గుండాలలో కూడా స్నానం చేసేందుకు స్వామివారు అవకాశం కల్పిస్తున్నారేమో, అందుచేత మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటూ ఆ 3 గుండాలలో స్నానం చేశారు. ఆ తర్వాత అక్కడి నుండి వాళ్ళు షిరిడీకి చేరుకున్నారు. షిరిడీలో వాళ్లకు శ్రీ సాయినాథుల వారి పరమభక్తులైన శివనేశన్ స్వామి గారు కలిశారు. శివనేశన్ స్వామి గారికి శ్రీ పూర్ణానందుల వారు, వారి పరమగురువులైన గణేష్పురి శ్రీ నిత్యానంద భగవాన్ వారి గురించి బాగా తెలుసు. కావున స్వామివారి శిష్యులైన వీళ్లకు వారు షిరిడీ అంతా చూపించి, ఇంకా మీరెక్కడికి వెళ్ళాలనుకున్నారు అని అడిగారు. అప్పుడు దొరైరాజు గారు తన అసలు ప్రయాణ రహస్యాన్ని బయటపెట్టారు. 1993 సంవత్సరం దసరా సందర్భంలో దొరైరాజు గారు కార్యార్ నుండి శ్రీశైలానికి వచ్చి మౌనవ్రతంలో ఉన్నప్పుడు అతనికి ఒక రోజు స్వప్నంలో ఒక స్వామివారు కనబడి, నేను మౌనీ బాబాను, నా దగ్గరకు రా అని పిలిచారు. అసలు ఈ మౌనీ బాబా ఎవరు, వారు నాకు కనబడి ఎందుకు నన్ను రమ్మంటున్నారు అని తెలియక అతను మౌనీ బాబా గురించి ఎందరినో అడిగారు కానీ ఫలితం లేకపోయింది. చివరకు ఆ విషయాన్ని స్వామివారికి తెలుపగా వారు నవ్వుతూ అతన్ని షిరిడీకి వెళ్ళమని ఆదేశించారు. నేను మౌనీ బాబా గురించి అడిగితే వారు నన్నెందుకు షిరిడీకి వెళ్ళమంటున్నారు? సరే, వారు వెళ్ళమంటున్నారు కదా, వెళ్దాం. కారణం లేకుండా వారు పంపరు కదా. అయితే భాషా దేశం తెలియని నేనెలా షిరిడీకి వెళ్ళగలను, చూద్దామని అతను అనుకున్న సమయంలోనే ఎవరో పిలిచినట్లు 4-5 భాషలు తెలిసిన భువనానంద గారు ఆశ్రమానికి రావడం జరిగింది. అలా సమయానికి వచ్చిన అతనితో, స్వామివారు నన్ను ఇక్కడికి పంపారు అని శివనేశన్ స్వామి గారికి వివరించగా వారు, మౌనీ బాబా గారు షిరిడీలో లేరు, వారు నాసిక్లో ఉన్నారు. మీరు నాసిక్లోని త్రయంబకేశ్వర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఎవరిని అడిగినా వారి గురించి చెబుతారు అని చెప్పి వారిద్దరిని నాసిక్ పంపారు. అలా వాళ్ళు షిరిడీ నుండి బయలుదేరి 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రమునకు చేరేసరికి చీకటి పడింది. పైగా అప్పుడు బాగా వర్షం కూడా పడుతుంది. అక్కడ మౌనీ బాబా గురించి విచారించగా బాబాగారు అక్కడి నుండి సుమారు 1 కిలోమీటర్ దూరంలో పురాతనమైన శివాలయం దగ్గరున్నారని తెలిసింది. అంతలోనే కరెంటు కూడా పోయింది. ఆ చీకట్లో వాళ్ళు శివాలయం పక్కనున్న శ్మశానం దగ్గర గల మౌనీ బాబా గారి కుటీరానికి వెళితే అక్కడ ఒక సాధువు శ్రీ నిత్యానంద భగవాన్ వారి కీర్తనలు పాడుతూ కూర్చున్నారు. బాబాగారి గురించి ఆ సాధువుని అడిగితే వారు బయటకు వెళ్ళారని, వారు వచ్చే సమయం అవుతుందని అంటూ వాళ్లను ఎక్కడి నుండి వస్తున్నారని ప్రశ్నించగా వాళ్ళు, మేము షిరిడీ నుండి వస్తున్నాము అని చెప్పారు. అప్పుడు అతను, ఏంటి మౌనీ బాబా అని అంటూ ఎవరెవరో వస్తున్నారు, ఆయన దగ్గర ఏముందని, వచ్చిన వాళ్ళందరికీ కాగితంలో వ్రాసిస్తున్న అతనేం మౌని, దొంగవాడు, ఆయన మౌని అంటారా అని పరుషంగా వేదాంతపరంగా మాట్లాడారు. అతని ఆ విచిత్రమైన మాటలు విని వాళ్లకు ఇంకా ఏమడగాలో ఏం చేయాలో తోచలేదు. ఆయనే మళ్ళీ, అతను అక్కడక్కడ తిరిగి వస్తారులే, మీరుండండి, మీరేమైనా తిన్నారా అని కొంత శాంతంగా అడుగగా వాళ్ళు లేదండి అని అన్నారు. అప్పుడు అతను, ఉన్నది పెడతాను అని అంటూ బియ్యం కడిగి పొయ్యి మీద పెడుతూ, ఆ నిత్యానందుల వారు నాకు ఇచ్చిన డ్యూటీ ఇదేరా, నేనెక్కడికి వెళ్ళినా వంటశాల, వచ్చిపోయే వాళ్లకు వంట చేసి పెట్టడమే నా పని అయ్యింది. నాకే కాదు, ఆ మునిస్వామికి కూడా అలా
అయిపోయింది అని చెప్పారు. అయితే మునిస్వామి అని ఆ సాధువు చెప్పేసరికి వాళ్లకు ఒక విద్యుద్ఘాతంలా అనిపించింది. శరీరం జల్లుమని పులకరించింది. భువనానంద గారు వెంటనే, బాబా మీరేమన్నారు, ఎవరిని అన్నారు అని ఉద్వేగంతో అడుగగా ఆ సాధువు, ఓ వాడు మాతో పనిచేస్తూ సిద్ధపురుషులైనారు అని తేలిగ్గా అనడం విని అతను, బాబా మీరు రాఖాడి బాబా గురించి అంటున్నారా అని అడుగగా ఆ సాధువు నివ్వెరబోయి వాళ్లను మార్చి చూస్తూ, వాడు మీకెలా తెలుసు అని ఉత్కంఠతో అడిగారు. అప్పుడు భువనానంద గారు, వారు మా పరమగురుదేవులండి అని తెలుపగా అతను ఆశ్చర్యపోయి, ఏమన్నావు, ఎవరన్నావు అని చాలా ఆసక్తిగా అడిగారు. ఆ తర్వాత అతను వాళ్ళిద్దరిని సూక్ష్మంగా పరిశీలించి, అసలు మీరిద్దరు ఎక్కడి నుండి వస్తున్నారు అని గంభీరంగా ప్రశ్నించారు. మేము శ్రీశైలం నుండి వస్తున్నాం బాబా అని వాళ్ళు చెప్పగా అతను, అదేమిటి, ఇప్పుడే కదా మీరు షిరిడీ నుండి వస్తున్నామని చెప్పారు, మరి ఇప్పుడు శ్రీశైలం నుండి వస్తున్నామని చెబుతున్నారు అని నిలదీయగా వాళ్ళు, మేము చెప్పింది నిజమే, మేము శ్రీశైలం నుండి షిరిడీకి వచ్చి అక్కడి నుండి మౌని బాబా దర్శనార్థం ఇక్కడికి వచ్చాము అని జవాబిచ్చారు. అప్పుడు ఆ సాధువు, సరే ఒప్పుకున్నాను, అయితే మునిస్వామి గురించి మీకెలా తెలుసు అది చెప్పండి అని ప్రశ్నించగా భువనానంద గారు, మునిస్వామి వారు మా గురుదేవులైన పూర్ణానందుల వారి గురుదేవులు కాబట్టి మాకు తెలుసు అని తెలుపగా ఆ సాధువు ఎంతో సంతోషంతో, ఏంటి మీరు ఆ మహారాజుల వారి శిష్యులా అని అంటూ, ఇది బాగుంది, అట్లయితే మీరు మా వాళ్ళేనన్నమాట అని ఎంతో ఆనందంతో అన్నారు. అప్పుడు భువనానంద గారు, బాబా మీరెక్కడి నుండి వచ్చారు, మీ పేరేమిటి అని వినమ్రతతో అడగగా వారు, నేను కేరళ నుండి వచ్చాను, నా పేరు వేలాయుధన్ నాయర్ అని అన్నారు. అలా వాళ్ళంతా ఒకే గురు పరంపరకు చెందినవారని తెలిసిన ఆ సాధువు అతనిది రాఖాడి బాబా వారిది గత స్మృతులను గురించి అనర్గళంగా మాట్లాడసాగారు. చాలా పొద్దుపోయిన తర్వాత మౌని బాబా గారు ఆ చీకట్లో ఎక్కడి నుండో ప్రత్యక్షమైనారు. కౌపీనధారి అయి జటాజూటంతో చాలా పొడవుగా ఉన్న బాబావారు ఒక చేత్తో గొడుగు, మరొక చేత్తో ఒక పుస్తకం ఉన్న సంచితో సిగరెట్టు కాలుస్తూ వస్తున్నది చూచి వాళ్ళిద్దరికీ కొంత భయం కలిగింది. వాళ్ళని చూచి బాబాగారు ఏంటి అని చేతితో సైగ చేయగా భువనానంద గారు, మేము మీ దర్శనానికి వచ్చాం బాబా అని చెప్పారు. అప్పుడు మరొక సైగతో వారు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎందుకు వచ్చారు అని అడుగగా దొరైరాజు గారిని చూపిస్తూ భువనానంద గారు, ఇతను కారయార్ నుండి వచ్చారు, నేను శ్రీశైలం నుండి వచ్చాను అని అంటూ దొరైరాజు గారి స్వప్న విషయాలను వారికి తెలిపి, కాబట్టి మా గురుదేవులు మమ్మల్ని మీ వద్దకు పంపారు అని వివరించారు. అప్పుడు బాబాగారు తన వద్దనున్న ఆ సంచి నుండి ఒక కాగితం తీసి వాళ్లకు చూపించారు. అందులో ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళ భాషలో నాకు వినబడుతుంది కానీ నేను మాట్లాడను అని వ్రాసి ఉన్నది. ఆ తర్వాత వారు వాళ్లతో తిన్నారా అని సంజ్ఞ చేశారు. ఇంతలోనే ఆ సాధువు గారు మళ్ళీ మౌని బాబా గారిని, ఏమిట్రా 50 సంవత్సరాల నుండి నీవు మౌని అంటూ తిరుగుతున్నావు, అంత కాగితంపై వ్రాసి చూపుతున్నావు కదా, మనస్సు మౌనంగా ఉండాలి కానీ ఇలా కాదు మౌన దీక్ష, నీవు నోటితో మాట్లాడకపోయినా చేత్తో మాట్లాడుతున్నావు కదా అని మళ్ళీ మొదలుపెట్టారు. వారదేమీ పట్టించుకోకుండా దొరైరాజు గారికి ఒక కాగితంపై దేవుడు నీకు నా రూపాన్ని చూపి అని ఒక అసంపూర్ణ వాక్యాన్ని అరవంలో రాసిచ్చారు. అతనది చదివిన తర్వాత ఆ కాగితం అతని వద్ద నుండి తీసుకుని దాని పక్కన మళ్ళీ నిన్ను మోసం చేశారు, దేవుడు నీకు నా రూపాన్ని చూపి నిన్ను మోసం చేశారు అని ఆ వాక్యాన్ని పూర్తి చేశారు. పైగా దాని ప్రక్కనే అయితే నేను దేవుణ్ణి కాదు అని కూడా వ్రాసిచ్చారు. ఒక మెరుపులా అప్పుడు దొరైరాజు గారికి తాను మౌని బాబా గురించి స్వామివారిని అడిగినప్పుడు వారెందుకు నవ్వారో అర్థమైంది. అంటే ఇదంతా వారు ఆడుతున్న ఒక నాటకం అన్నమాట. ఆ రాత్రి వాళ్ళిద్దరూ అక్కడే గడిపారు. ఉదయం బాబాగారు బయటకు వెళ్లే ముందు ఆ సాధువుతో వాళ్ళకేమైనా తినడానికి పెట్టమని సైగ చేశారు. అవునవును, నా పని అదే కదా, అయితే మునిస్వామి సిద్ధపురుషుడైనారు కానీ నాకేమీ లేదు అని గొణుగుతూ వాళ్లతో, మీరేమైనా తినేళ్ళండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కొంచెం బయటకు వెళ్ళొస్తాను అని అంటూ వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లోనే వారు 3 టమోటాలు, ఒక కొబ్బరి చిప్ప, కొంచెం మజ్జిగ తీసుకొని వచ్చి వంట చేయడం ప్రారంభించారు. ఆ వంట చేసే సమయం అంతా అతను నిత్యానంద భగవాన్ వారి గురించి వివరించి చివరకు వారు చేసినట్లు మన వల్ల అవుతుందా అని అంటూ ముగించారు. ఆ తర్వాత వారు కొబ్బరి పచ్చడి, టమాటా బాతు, 2 గ్లాసుల్లో మజ్జిగ తయారు చేసి వాళ్ళిద్దరికీ విస్తరాకుల్లో వడ్డించగా భువనానంద గారు, బాబా మీరు కూడా కూర్చుంటే బాగుంటుంది, మనం ముగ్గురం కలిసి తినొచ్చు కదా అని చెప్పగా అతను, సరే అట్లానే కానీ అని అంటూ తను కూడా వడ్డించుకున్నారు. అయితే ఇందులో చిత్రం ఏమిటంటే వాళ్ళు చూస్తుండగానే ఆ సాధువు ఒక చిన్న గిన్నెలో ఒకే ఒక గ్లాసు బియ్యం పెట్టారు కానీ ఎన్ని మార్లు వడ్డించినా ఆ గిన్నెలో అన్నం అలాగే ఉంది. పైగా ఆ వంటకాలన్నీ వాళ్లకు అమృతతుల్యంగా అనిపించాయి. ఆర్తితో వాళ్ళు ఆ అమృత భోజనం ఆరగిస్తుండగా అతను, తినండి ఇంకా తినండి అని అంటూ మళ్ళీ మళ్ళీ వడ్డిస్తూనే ఉన్నారు.
చివరకు మజ్జిగన్నం తింటుండగా ఆయన, మీరింత దూరం వచ్చారు, అయితే పాయసంతో మీకు భోజనం పెట్టలేకపోయాను అని బాధపడుతూ అన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. తాగడానికి గ్లాసులో మిగిలి ఉన్న మజ్జిగ తీసుకున్న వాళ్లకు మజ్జిగకు బదులుగా ఆ గ్లాసులో సేమియా పాయసం కనిపించింది. అప్పుడు కానీ స్వామివారు తమ గురు పరంపరలోని మరొక సిద్ధపురుషుల దర్శన భాగ్యం తమకు ప్రసాదిస్తున్నారని వాళ్ళకు అర్థం కాలేదు. అక్కడి నుండి వాళ్ళు త్రయంబకేశ్వర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ 3 రోజులు గడిపారు. రోజు ఆ ఆలయ ప్రాంగణంలో ధ్యానం చేసుకుంటుండే వాళ్లను ఒకరోజు అక్కడ ప్రఖ్యాతిగాంచిన ఒక డాక్టర్ తన ఇంటికి భిక్షకు ఆహ్వానించారు. ఆలయం దగ్గరున్న ఆ డాక్టరు ఇంటిలోని ధ్యాన మందిరం భూగర్భంలో ఉన్నది. అక్కడ వాళ్లకు శ్రీశైలం ఆఫీసు గదిలోనున్న స్వామీజీ సింహాసనం ఫోటో లాంటిదే ఒక చిన్న ఫోటో కనబడింది. ఆనందాశ్చర్యాలతో వారు తమ గురుదేవులని తెలుపకుండా ఆ ఫోటో ఎక్కడి నుండి ఎలా దొరికిందని ప్రశ్నించగా అతను, వీరు శ్రీ పూర్ణానంద స్వామివారు, వీరు ఋషికేశ్లో ఉంటారు, ప్రతి సంవత్సరం వీరు సుప్రసిద్ధమైన పర్లీ వైద్యనాథ క్షేత్రానికి వచ్చి ఆ క్షేత్రం వెనకాలన్న ఒక గదిలో ఉండి నవరాత్రి పూజలు చేసి వెళ్తుంటారు, నాకు అక్కడి నుండి ఈ ఫోటో లభించింది అని వివరించారు. అది విని వాళ్ళకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో వాళ్ళు అక్కడి నుండి పర్లీకి వెళ్ళారు. దర్శనానంతరం వాళ్లకు ఆ క్షేత్రంలోని ఒక సేవకునితో పరిచయం ఏర్పడింది. విశ్రాంతి కోసం వాళ్ళు ఆ సేవకునితో కలిసి అతని గదికి వెళ్ళారు. ఆ తర్వాత అతను వాళ్లకు ఆ దేవాలయం వెనుక ఉన్న కొలంలోని ఒక పురాతనమైన అయ్యప్ప శిలా విగ్రహాన్ని దర్శింపజేశారు. దర్శనానంతరం వాళ్ళు ఆ డాక్టర్ గారు చెప్పినట్లు ఆ క్షేత్రం వెనుక చెట్టు క్రింద ఉన్న గది దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక చెక్క బోర్డు కనిపించింది. ఆ బోర్డుపై శ్రీ పూర్ణానందాశ్రమం ఋషికేశ్ అని వ్రాసి ఉన్నది. ఇది ఎలా సంభవం? మన స్వామివారి ఆశ్రమం శ్రీశైలమే కదా, మరి ఈ ఋషికేశ్ ఆశ్రమం ఏమిటి అని అనుకుని తమ అనుమానాన్ని తీర్చుకోవడానికై వాళ్ళు ఆ ఆలయ సేవకునితో అడుగగా అతను, అవునండి, ఇక్కడికి ప్రతి సంవత్సరం నవరాత్రి సందర్భంలో ఒక మహారాజు వచ్చి అనుష్ఠానంలో ఉంటారు, అయితే వారు ఎక్కడి నుండి వచ్చి ఏం చేస్తున్నారనేది నాకు సరిగా తెలియదు అని చెప్పారు. అట్లయితే మీరు వారిని చూచారా అని అడగగా అతను, నేను వారిని చూశానండి, జటాజూటధారి అయిన వారు బంగారు వర్ణంలో అతి తేజోమయంగా ఉంటారు అని వర్ణించారు. అదంతా చూచి వినేసరికి వాళ్ళకదంతా అయోమయంగా అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు దేవాలయం నుండి బయటకు వచ్చి చెరుకు రసం త్రాగుతూ పక్కనున్న కొట్టులోకి చూడగా అక్కడ త్రయంబకేశ్వర్లోని ఆ డాక్టర్ గారింట్లో కనబడిన స్వామివారి అదే ఫోటో కనబడింది. ఆ కొట్టు యజమానితో ఆ ఫోటో ఎవరిది, ఎలా వచ్చిందని ప్రశ్నించగా అతను, ఈ బాబా మా గురువు గారు, వీరు ఋషికేశ్లో ఉంటారు, వీరిక్కడికి ప్రతి సంవత్సరం నవరాత్రికి వచ్చి వెళ్తుంటారు అని ఎంతో భక్త్యాదరణలతో చెప్పారు. అక్కడ కూడా అలాగే చెప్పేసరికి వాళ్లకు, నిజంగా గురుదేవులు ఎక్కడున్నారు, ఇక్కడ నవరాత్రులు చేస్తున్నారని చెబుతున్నారు, ఇంకొక చోట స్నానం చేసి వెళ్తున్నారని చెబుతున్నారు, శ్రీశైలంలో వారిని అందరము చూస్తూనే ఉన్నాం, అయితే జరిగిందంతా చూస్తుంటే శ్రీగురు చరిత్రలో శ్రీగురుడు ఒక దీపావళి పండుగ నాడు ఒకరికి తెలియకుండా ఒకరింటికి వెళ్ళి ఇలా 7 ఊర్లలోని 7 ఇళ్లలో ఒకేసారి భిక్ష స్వీకరించినట్లు వీరు కూడా ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో భక్తుల మధ్య విహరిస్తున్నారంటే అసలు వారెవరు అనే ఆలోచన కలిగింది. చివరకు వాళ్ళు 12 రోజుల తర్వాత తిరిగి శ్రీశైలం చేరుకొని మాయామానుషులైన స్వామివారి దర్శనానికి వెళ్ళగా వారు, ఏమిటి ప్రయాణమంతా బాగా జరిగిందా, దర్శనమంతా మంచిగా అయ్యిందా అని తమకేమీ తెలియనట్లు అడిగారు. మీ కృప వలన అంతా మంచిగానే జరిగింది స్వామీజీ అని అంటూ సున్నిపెంట నుండి బయలుదేరింది మొదలు తిరిగి వచ్చేంత వరకు జరిగినదంతా విశదంగా స్వామివారికి తెలియపరిచి చివరకు, ఇలా మేము వివరించలేని విధంగా మీరు మాకు కొన్ని అనుభవాలను ప్రసాదించారు, అది ఎటువంటిదంటే నేను సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపడను అని సాక్ష్యాధారాలతో మాకు చూపించారు. ఇది ఎలా స్వామీజీ అని భువనానంద గారు స్వామివారిని అడిగారు. వారప్పుడు, ఇలా అతి నిగూఢమైన కొన్ని దివ్య విషయాలున్నాయి, అవి అందరికీ చెప్పేవి కానీ చూపేవి కానీ కావు, మీకు కొంత ప్రాప్తం ఉన్నది కావున ఆ విషయాలు కొన్నింటిని తెలుసుకునేందుకు మిమ్మల్ని పంపాను, అయితే ప్రస్తుతం ఇది ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. శ్రీ భువనానంద స్వామి గారు 30/6/2011 జ్యేష్ఠమాసం కృష్ణ చతుర్దశి నాడున గురువారం తమ గురుదేవునిలో ఐక్యమయ్యారు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.